డమడమ డమరుక నాదాలు ఓవైపు, భగభగ భేరీ శబ్దాలు మరోవైపు, ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రోచ్చరణలు ఇంకోవైపు మారుమ్రోగగా అశేష జనవాహిని నడుమ ఉభయ దేవేరులతో కలిసి ఊరేగారు పరమేశ్వరుడు. పాంచజన్యాలు ప్రణవనాదాలు పూరించగా బేతాళ వేషధారులు ప్రమద గణాలై ముందుకు సాగగా గంగా సమేత దుర్గామల్లేశ్వరుల రథోత్సవం సాయం సంధ్య వేళ కెనాల్ రోడ్లలో ఘనంగా జరిగింది. రథంపై తరలి వస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ప్రత్యేకంగా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం భక్తి ప్రపత్తుల మధ్య శివాలయం మెట్ల వద్ద మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి అందంగా అలంకరించిన ఉత్సవమూర్తుల వద్ద సిపి రాజశేఖర్ బాబు టెంకాయలు కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళ తాళాలతో ఊరేగింపుగా ఆది దంపతులు తరలివచ్చారు. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణతో కెనాల్ రోడ్డు మారుమ్రోగింది. అమ్మవారు స్వామివార్లను దర్శించుకోవడానికి విజయవాడ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కనికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో 3 దేవాలయాల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో దుర్గగుడి నుంచి గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుడు, బుద్ధువారి గుడి నుంచి గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జునుడు, పాత శివాలయం నుంచి భద్రకాళి వీరభద్రస్వామి, బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆలయాల నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి మేళతాళాలు, వేద మంత్రాలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య రథంపై ఉంచి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ఆచారాలను పాటిస్తూ హారతులు సమర్పించారు. అనంతరం వేలాది మంది భక్తుల శివనామ స్మరణలు చేస్తుండగా రథాన్ని కదిలించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పూజా కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్థించానన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సీనానాయక్, పాత శివాలయం ఈవో నటరాజన్, షణ్ముగం, బుద్ధువారి గుడి ఈవో శ్రీనివాస్, దుర్గగుడి పాలన మండలి సభ్యులు, కనికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్, సభ్యులు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మనం వన్ టౌన్లో ఎన్నో ఏళ్ళ నుంచి మరి మీ అందరూ తెలుసు ఏనాటి నుంచి వచ్చే ఆనవాయితీగా మనం ఇవాళ రథోత్సవం జరుగుతుంది ఇక్కడ. మరి ఇక్కడికి ఆ రథోత్సవంలో మనకి దుర్గామల్లేశ్వర స్వామి దగ్గర నుంచి ఉత్సవ విగ్రహాలు, అట్లాగే బుద్ధవారి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు, అట్లాగే మన పాత శివాలయం నుంచి కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఈ రథం మీద పెట్టి మరి కనులు విందుగా అందరికీ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారు. మరి మీరు చూశారు ఇక్కడి నుంచి వినాయకుడి దాకా ఆల్మోస్ట్ నిండా కూడా జనం ఆ గుట్లబడి ఉన్నారు. వాళ్ళ భక్తులంతా కూడా వాళ్ళంతా దీంట్లో తరించాలి, మనం ఒక్కసారైనా సరే అక్కడ లాగడానికి వీళ్ళు కట్టిన తాడు మోగులు లాగడానికి ప్రయత్నం చేస్తారంతా కూడా. మరి అలాగే పోలీస్ సిబ్బంది, దేవాలయ సిబ్బందులు, కమిటీ వాళ్ళు మరి వీళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఇప్పుడు 10 నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాం. మరి ఇది ఒక పండగ వాతావరణంలో మరి చూశారు తప్పట్లు, తాళాలు, మరి డ్యాన్సులు, ఇన్నిటితో కూడా మరి బేతాళ డ్యాన్సులు ఇవన్నీ కూడా పెద్ద పండగలాగా వన్ టౌన్లో ఈరోజు ఈ రథోత్సవ కార్యక్రమానికి మొన్న శనివారం నాడు జరిగిన మన స్వామివారి మల్లికార్జున స్వామివారిని, అమ్మవారిని మేము విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము పురవీధుల్లో ఊరేగించి అమ్మవారిని, అయ్యవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తయారు చేసి మళ్ళీ శనివారం నాడు అంతా ఊరేగింపు తర్వాత గుళ్ళో అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఈరోజు రథోత్సవంగా నిన్న కళ్యాణం కావించి ఈరోజు రథోత్సవం మీద అమ్మవారిని, అయ్యవారిని ఊరేగింపుగా రథం మీద కమిటీ వారు అందరూ కలిపి చేయడం జరుగుతుంది. కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారు గత 155 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. అమ్మవారి రథోత్సవానికి వారే ఏర్పాటు చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా చాలా అద్భుతంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీసు మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టడం చాలా రోజులుగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ అదృష్టం నాకు దక్కింది, రెండవసారి దక్కినందుకు నేను వారిని ప్రార్థిస్తున్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రథోత్సవానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వారందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవంలో పాల్గొనాలని, ఎటువంటి అపశృతులు లేకుండా ఈ రథం ముందుకు కదలాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఘనత చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 100 సంవత్సరాల పైగా విజయవాడ కెనాల్ రోడ్లో స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం నిన్న రాత్రి పాత శివాలయాల్లో జరిగింది. అదేవిధంగా ఈ రోజున కెనాల్ రోడ్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి దుర్గా మల్లేశ్వరుని, అదే శివాలయం నుంచి బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారిని, అదే బుద్ధవారి గుడి నుంచి వసంత మల్లికార్జున స్వామివారిని, ఈ 3 గుళ్ళ నుంచి కూడా దేవతామూర్తులు తీసుకొచ్చి రథంలో పెట్టి ప్రజల దర్శనార్థమే ఈ రథయాత్ర చేస్తూ ఉన్నామండి. దీనంతటికీ కూడా ముఖ్య కారకులు మా పూర్వ వైశ్యులు. సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఆనవాయితీ చేస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులకు కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని అందరూ సహకరించి మాకు చక్కగా సహకారం అందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన గేట్స్ కు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచే కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేశారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంబించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్ బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మణి, అన్నపూర్ణ ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏపీ ఏఐఎంఎస్ రైతు యాప్ గురించి గేట్కు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ వంటి విషయాలను సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఏఐ ద్వారా పంట తెగుళ్ల గుర్తింపు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, డ్రోన్ సేవలు పొంది పురుగు మందులను వినియోగిస్తున్న తీరును వివరించారు. బిల్ గేట్స్ సమక్షంలోనే రైతులు ఏఐ టూల్ ఉపయోగించి వ్యాధి సోకిన మొక్క ఫోటో తీసి అప్లోడ్ చేశారు. ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది. అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట డ్రోన్ స్ప్రే చేసింది. ఇది స్వయంగా చూసిన బిల్ గేట్స్ రైతులకు ఏఐ అగ్రిటెక్ సేవలు అత్యద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మరోవైపు రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. మొదటిగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి బిల్ గేట్స్ కు మహిళా రైతులు ఆత్మీయ స్వాగతం పలికారు. వారు స్వయంగా వండి తీసుకొచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. ఈ సందర్భంగా సేంద్రియ సాగు పద్ధతులతో పండించిన ఉత్పత్తులను గేట్స్ పరిశీలించారు. మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదికగా నిలుస్తుందని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాచ్ల ద్వారా యువతకు సువర్ణావకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పివి సింధు సూచించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాప్ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 14 క్రీడలతో ఈ లీగ్ ను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ట్రోఫీని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పివి సింధు, కోనేరు హంపి శాప్ చైర్మన్ రవినాయుడు, శాప్ ఎండి భరణి పాల్గొన్నారు. చిన్నారులతో చెస్ ఆడి కోనేరు హంపి సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పివి సింధు, శాప్ లీగ్ నిర్వహణతో యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతుందని తెలిపారు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. యువతి యువకులకు శాప్ లీగ్ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఈ వేదికను వినియోగించుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. శాప్ లీగ్ మ్యాచ్లు ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతాయని శాప్ ఎండి భరణి వెల్లడించారు. ఈ లీగ్ ద్వారా విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచే తమ క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర స్థాయి వరకు ఎదగగలరని తెలిపారు. శాప్ లీగ్కు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందించినట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఆ జిల్లా క్రీడా శాఖ అధికారి పర్యవేక్షణలు ఈ గేమ్స్ నిర్వహించనున్నట్లు శాప్ ఎండి భరణి పేర్కొన్నారు. ఈ రోజు శాప్ ట్రోఫీ లాంచ్ కి వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ దీనికి ఇంపార్టెంట్ అయిన ఈవెంట్ కి మనతో జాయిన్ అయిన కోనేరు హంపి గారు, ద వెల్ నోన్ చెస్ ప్లేయర్ ఆంధ్ర నుంచి, అండ్ పివి సింధు గారు, ద ఒలింపియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్,
వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ వచ్చారంటే దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ స్టార్ట్ అని మనం చెప్పవచ్చు. ఈ శాప్ లీగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ రూట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మన ఇంపార్టెంట్ మోటివ్. ప్రతి స్పోర్ట్ ఇక్కడ మన స్టేట్లో హిడెన్ టాలెంట్స్ చాలా ఉంది, బట్ దానికి ఐడెంటిఫై చేయడానికి మనం ఒక ఇయర్ లాంగ్ టాలెంట్ సర్చ్ అనేది మొదలు పెడుతున్నాం. ఈ శాప్ లీగ్ అనేది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్. మనం ఫిబ్రవరి 2nd వీక్ నుంచి మొదలుపెట్టి ఇది డిసెంబర్ దాకా కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా అక్కడ ఉన్న ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి స్కూల్ నుంచి మనం SGFతో కూడా కొలాబరేషన్ చేయడం జరిగింది. దానివల్ల స్కూల్ నుంచి మొదలయ్యి మనకి స్టేట్ దాకా ఐడెంటిఫైడ్ టాలెంట్స్ అనేది మనం దీని ద్వారా రికగ్నైజ్ చేయగలుగుతాం. ఇలా రికగ్నైజ్ అవుతున్న టాలెంట్ని దానితో ఆపకుండా వాళ్ళ స్కిల్ బేస్ చేసి మనం ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఫర్దర్ ఇంకా ఫ్యూచర్లో మనకు ఒక కొనేరు హంపి గారు, PV సింధు గారు మన ఆంధ్రప్రదేశ్కి ఎలా మనం తయారు చేయవచ్చు, వాళ్ళకి ట్రైనింగ్కి కూడా మనం ఫర్దర్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాము త్రూ శాప్. సో శాప్కి బేసిక్గా దీనికి మనం ట్రాన్స్పరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తాము మన sports.ap.gov.in. దాంట్లో శాప్ లీగ్కి రిజిస్ట్రేషన్ అనేది కూడా మనం చేయవచ్చు క్రీడా యాప్ ద్వారా. అండ్ నెక్స్ట్ థింగ్, చాలా పేపర్స్, మీడియాస్ దీంట్లో కూడా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్, మనకు టాలెంట్ అనేది స్కూల్ నుంచే వస్తుంది. సో కొలాబరేటింగ్ విత్ ద స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కూల్కి కూడా త్రూ SGF మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాము. సో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి ఎవ్రీ మెథడ్ పాసిబుల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మనం ట్యూస్డేస్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ చేస్తాము. సెలెక్షన్ కమ్ కాంపిటీషన్స్ ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అవుతున్న పిల్లలు ఆటోమేటిక్గా మనకి త్రూ ద వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ స్టేట్ లెవెల్కి వాళ్ళ నేమ్ వెళ్ళిపోతుంది. సో ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. అండ్ ఈచ్ స్పోర్ట్కి డిఫరెంట్ హోస్ట్ డిస్ట్రిక్ట్ పెట్టాము. సో అక్కడ ఉన్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ DSDO డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసి ఆ డిస్ట్రిక్ట్ హోస్ట్ చేస్తుంది స్టేట్ లెవెల్ ఈవెంట్ని. సో ఫస్ట్ మనం దీనికి 21st రోజు తిరుపతిలో చెస్ శాప్ లీగ్ స్టేట్ లెవెల్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. సో ఐ విష్ అండ్ హోప్ మీ అందరి సైడ్ నుంచి దానికి కూడా సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఐ ఎక్స్పెక్ట్ నియర్లీ అరౌండ్ 20,000 పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ ద చెస్ లీగ్ అలోన్ అట్ ద స్టేట్ లెవెల్. సో ఖచ్చితంగా మనకి దీంట్లో నుంచి టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మొదలవుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే మనకి బర్నీ గారు చెప్పినట్టుగా శాప్ లీగ్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఐ థింక్ ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ ఇది ఒక మంచి స్టార్ట్ యంగ్స్టర్స్ కి. ఎస్పెషలీ ఏంటంటే ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ అన్నది చాలా వస్తుంది. చిన్న ఏజ్ నుంచి ఇలాంటి శాప్ లీగ్స్ అన్నవి జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది. అండ్ యూనో ఇక్కడే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో, స్టేట్స్ లో కూడా చేస్తే ఆ గుర్తింపు, అట్ ద సేమ్ టైం స్పోర్ట్ అన్నది ఒక ఇంపార్టెన్స్ అన్నది మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే స్పోర్ట్స్ లో డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి మనకి ఎంతో మంది బాగా ఆడుతూ చాలా మంది పైకి వస్తున్నారు, యంగ్స్టర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇప్పుడు చూసుకుంటే నేను మొన్న ఇక్కడికి విజయవాడకి నేషనల్స్ కి రావడం జరిగింది. బ్యాడ్మింటన్ నేషనల్స్ అయ్యింది. ఎంతో మంది యంగ్స్టర్స్ నేను చూసాను. సో వాళ్ళందరికీ ఇది ఒక ఎక్స్పోజర్ అని నేను చెప్పొచ్చు. I would like to congratulate and also thank SAP, at the same time government of Andhra Pradesh for taking this initiative forward, and at the same time ilanti leagues inka continue ayi inka ento mandi players మన స్టేట్ కి అలాగే మన దేశానికి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. శాప్ లీగ్ లాంచ్ జరగటం అన్నది, ట్రోఫీ లాంచ్ నాకు చాలా ఆనందంగా ఉంది. సో మనకి ఆంధ్రాలో అనేక మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్ లో, బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా శాప్ మరి ఎంచుకోవడం జరిగింది. సో ఈ లీగ్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ని గుర్తించి వాళ్ళకి ఫర్దర్ గా ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యేదానికి శాప్ వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వబోతుంది. సో మా అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ లో ఇప్పుడు కూడా స్పోర్ట్స్ కి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉంది. సో ఈ రోజు శాప్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ తో మనం ముందు కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ ని చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై భరణి గారు. సో ఆవిడ వచ్చి 4 months అయినప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి స్పోర్ట్స్ని ఇలా ప్రమోట్ చేయడం అనేది ద క్రెడిట్ గోస్ టు హర్ and also all the members of the SAP. So I thank them for this great initiative and I wish them a good luck. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివె గ్రామంలో శివరాత్రి అనంతరం అమావాస్య సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు కొలుసు పెద్ద రెడ్డియ్యకు పిండ ప్రదానం చేసిన అనంతరం బలివె గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బలివె రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తొలుత
దేవాదాయ శాఖ అధికారి సీతారామయ్య మంత్రి శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ప్రభుత్వ నిధులు వచ్చినా రాకపోయినా ఆలయం నిర్మించి తీరుతానని మంత్రి పార్థసారథి దేవాదాయ శాఖ అధికారులకు తెలిపారు. రామలింగేశ్వర స్వామి దేవన పరధ్యాన సంయోపానవాగుంత అనేకన్నశ్రేషు ఆపరేషన్ శంకరి యాతే హేతుర్మేరు అబద్ధం పురుషం పశు శ్రేరస్తు ఉచ్చమంగళాని భవంతు అభివస్త్ర స్వస్నా నిర్షాధినో సురుఘా పుణ్యమానః అభిచంద్ర శ్రీ గంగా పార్వతీ ఓం నమః భగవతే సదాయ శ్రేయ ఆయుష్యేంద్రియ ప్రతి భవంతో అనుగృహంతో రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహ ప్రసాదిత బులెటిన్లో షార్ట్ బ్రేక్.